హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు విత్ వన్ మోర్ వ్లాగ్. ఆల్రెడీ తమ్మునేలే చూస్తుంటారు కదా, సో మీకు ఐడియా వచ్చేస్తుంటుంది. ముందుగా ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏం లేదండి, గ్రీన్ పీస్ పులావ్ అయితే చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే, ఒకరోజు లంచ్ ఏంటి అని అడిగితే కార్తీక్ వీడియో కాల్ చేసి చూపించాడు అనమాట. గ్రీన్ పీస్ పులావ్ తింటున్నాడు. సో మాకు కూడా తినాలనిపించి ఇంకా నేను నెక్స్ట్ రోజు అయితే ట్రై చేశాను. దిస్ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. గ్రీన్ పీస్ పులావ్ అంటారు కానీ నార్మల్గా మనం ఎలా బగారా రైస్, బిర్యానీ అట్లా చేస్తాం కదా, సో అలాగే ఇది కూడా అనమాట. కాకపోతే కొంచెం చేంజ్ అయితే చేశాను. ఫస్ట్ టైం నేను ఇట్లా చేస్తున్నాను. సో మీరు కూడా ఇలాగే చూసి ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. అండ్ ముందుగా నేను ఒక చిన్న గ్లాస్, అంటే ఒక టీ గ్లాస్ మీద కొంచెం పెద్ద గ్లాస్ అనమాట. సో దానికి ఒక 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఒక 4 గ్లాసులు రైస్ తీసుకున్నాను. రైస్ తీసుకున్న తర్వాత మనం ఒక 30 మినిట్స్, అంటే ఒక అరగంట అలాగా కడిగేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. నేనైతే కడిగేసి పెడతాను, మరి కొంతమంది వాటర్లో పెడతారు అని నేను విన్నాను. నేనైతే చూడలేదు. జస్ట్ ఇలా నీట్గా కడిగేసుకుని, బాగా గట్టిగా బియ్యం కడగకుండా జస్ట్ నార్మల్గా కడిగితే సరిపోతుంది, లేకపోతే బియ్యం అనేది ఇరిగిపోతుంది కదా. సో నేను ఇక్కడ బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాను అనమాట. సో 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుని బాగా కడిగి పక్కన పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ గ్రీన్ ఏంటంటే ఇది బఠానీ ఉంది కదా, సో ఇది చూసారా కలర్ ఎలా ఉందో, మీకు ఇది షేర్ చేస్తున్నాను చూడండి. చాలా కలర్ అయితే వచ్చిందనమాట. అంటే బయట కలర్ అది వేస్తున్నారని విన్నాము. నేనైతే ఇదే చూస్తున్నాను ఫస్ట్ టైము. సో మీరు బాగా వాష్ చేసుకోండి. ఫస్ట్ అయితే నానబెట్టండి, ఆ కలర్ అంతా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత బాగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత హాట్ వాటర్లో మిల్ మేకర్ ఉంటుంది కదా, సో కావాలని వాళ్ళు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి నేను యాడ్ చేశాను. సో మిల్ మేకర్ ఉంటుంది కదా, సో వేడి నీటిలో పెట్టుకుని కాసేపు ఉంచుకుంటే మనం వేసుకునే టైంకి కొంచెం అది బాగా ఉబ్బుతుంది అనమాట. ఉబ్బిన తర్వాత బాగా కడిగేసుకుని అది కూడా మనం అందులో వేసేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా నేను ఏం చేస్తున్నానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. దాంతోపాటు నేను గ్రీన్ పీస్ పులావ్ కదా, సో అంటే గ్రీనిష్గా రావాలని చెప్పేసి నేను కొంచెం ఇలా ట్రై చేస్తున్నాను. మరి గ్రీనిష్లో వచ్చేసేదు, కాకపోతే కొంచెం లైట్ కలర్లో అయితే వస్తుంది. సో నేను మొత్తం అన్నీ కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఏంటంటే పుదీనా, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, తర్వాత ఇవన్నీ కొత్తిమీర, ఇవన్నీ కూడా వేసుకుని నేనైతే పేస్ట్ అయితే చేసుకున్నాను. మరి మెత్తగా చేయలేదు పేస్ట్, ఎందుకంటే టేస్ట్ ఉండదేమోనని చెప్పేసి నేను కొంచెం అలా చేశాను అనమాట. చూసారు కదా, ఇక్కడైతే నేను బిర్యానీ స్పైసెస్ అయితే తీసుకున్నాను. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తిన్న వాళ్ళకి అంటే మసాలా కొంచెం తక్కువ తిన్న వాళ్ళకైతే కొంచెం తక్కువగా వేసుకోండి, మరి ఎక్కువగా వేసుకోకండి. ఎందుకంటే మరి ఘాటుగా ఉన్నా కూడా టేస్ట్ అనేది మనకు తెలీదు. సో నేను ఇక్కడ కొంచెమే తీసుకున్నాను. అంటే 4 గ్లాసెస్ ఆఫ్ రైస్కి, అంటే 4 గ్లాసుల రైస్కి నేను ఇంతే స్పైసెస్ తీసుకున్నాను. ఇంత ఎస్టిమేషన్, ఇంత క్వాంటిటీ అని ఉంటుంది నాకు. నా బియ్యం ఎంతైతే తీసుకుంటామో దానికి సరిపడగా అయితే నేను తీసుకుంటాను. ఇంత క్వాంటిటీ అని నేను ఎస్టిమేషన్ అయితే చెయ్యను ఎప్పుడు కూడా. సో నేను ఇంకా కుక్ చేసేస్తున్నాను. ఇక్కడ నూనె వేడెక్కిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ వేసేసుకోండి. ఎక్కువ మాడిపోతే మళ్ళీ మనకి టేస్ట్ అనేది ఉండదు. సో లైట్గా కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తుంది అనగా అప్పుడు మనం ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అన్నీ వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత అవి కూడా కొంచెం లైట్ బ్రౌనిష్ వస్తుంటే అప్పుడు పచ్చిమిర్చి, తర్వాత టమాటా అవన్నీ వేసుకోవాలి. ఫస్ట్ టమాటా వేసేస్తే ఆ ఆనియన్స్ అవి ఫ్రై అవ్వవు కదా, అందుకని చెప్పి నేను తర్వాత వేస్తాను. ఎప్పుడు కూడా నా ఛానల్లో మీరు ఎప్పుడు చూసినా టమాటాలు తర్వాతే వేస్తాను. చాలామంది అలాగే చేస్తారు కదా, నా అలానే. సో ఇక్కడైతే నేను మొత్తం ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇంకా ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. పొడవుగా కట్ చేసుకోండి ఆనియన్స్, చిన్న చిన్న ముక్కలు అయితే బాగోదు. పొడవుగా కట్ చేసుకున్నాక ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ టమాటా అయితే యాడ్ చేసేసుకోండి. ఇక్కడ పొటాటో అండ్ క్యారెట్, పచ్చిమిర్చి నేను యాడ్ చేస్తాను. ఫస్ట్ ఇవి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు నేను టమాటా యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఈసారి. అంటే గ్రీన్ పీస్ పులావ్ అంటే బఠానీ ఉంటేనే అది గ్రీన్ పీస్ పులావ్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులో మనం కొంచెం గీ వేసుకున్నప్పుడు
పెరుగు వేసుకున్నప్పుడు కానీ చాలా అంటే చాలా టేస్టీ వస్తుంది అనమాట. చాలా డిఫరెన్స్ అయితే చూసాను నేను ఇదివరకు వండేటప్పుడు ఎప్పుడు కూడా గీ కానీ లేకపోతే పెరుగు కానీ ఎప్పుడు యాడ్ చేయలేదు. నేను ఇంట్లో వాళ్ళు వండినప్పుడు చూసాను నేను పెరుగు అది యాడ్ చేయడం. అందుకని చెప్పేసి నేను కూడా పెరుగు అది యాడ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో రైస్ అనేది కూడా చాలా అంటే మెత్తగా కాకుండా చక్కగా పలుకులుగా అంటే షైనీగా అట్లా ఉంటుంది అనమాట. రైస్ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫుడ్ వచ్చేసి అంటే బాక్సెస్లోకి చాలా బాగుంటుంది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ తర్వాత హస్బెండ్స్ కానీ చిన్న పిల్లలకి కానీ మనం బాక్స్ అది ఇట్లా పెట్టేటప్పుడు కూడా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. గైస్ నేను ఒకటి చెప్పిన, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందనుకోండి ఇంట్లో, మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కదా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత వెజిటేబుల్స్, ఇలాగ మసాలా దినుసులు చిన్నగా అలా అవన్నీ వేసుకుని మనం బగారా రైస్ కానీ పులావ్ కానీ బిర్యానీ కానీ అలా ఈజీగా చేసేయచ్చు. జస్ట్ తాలింపు పెట్టేసి రైస్ వాటర్ వేసేస్తే అదే ఉడికిపోతుంది. మనం ఎక్కువ హెవీగా వండాలి అన్న ఇది కూడా ఉండదు మనకి. సో తొందరగా అయిపోయే రెసిపీస్ నేనైతే షేర్ చేస్తున్నాను. సో మీరు కూడా అయితే ట్రై చేయండి. పెద్ద హంగామాగా ఏమీ హడావిడిగా ఏమీ చేయక్కర్లేదు. జస్ట్ కొన్ని కూరగాయలు కట్ చేసుకుని మసాలా దినుసులు పక్కన పెట్టుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది అంటే మనం ఈజీగా అయితే చేసేయచ్చు. దీనికి కాంబినేషన్ చికెన్ కర్రీ మటన్ కర్రీ అయినా కూడా చాలా బాగుంటుంది. అండ్ పొటాటో కుర్మా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను పెరుగు వేసాను కదా, సో గీ వేసినప్పుడు బహుశా నేను షూట్ అయితే చేయలేదు, బట్ గీ అయితే వేసాను. మీరు కూడా వేసుకోండి. కొంచెం యాక్చువల్గా నేను గీ అస్సలు తిన్ను, ఒక్క డ్రాప్ కూడా నేను తినను. కాకపోతే కొంచెం వేసాను అనమాట. అంటే రైస్లో కలిసిపోతుంది కదా, ఫ్లేవర్ అనేది నాకు తెలీదు, బట్ టేస్ట్ అయితే వస్తుంది అన్న ఇది ఉంది నాకు. అందుకని చెప్పేసి అయితే నేను వేసాను. గీ అయితే నేను అస్సలు ముట్టుకోను. కాకపోతే గీ వేసుకుంటే ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు వేసుకోండి. అండ్ కరివేపాకు కూడా యాడ్ చేశాను మంచి ఫ్లేవర్ కోసం. నా వంటలో మీరు ఎప్పుడు చూసినా కూడా కరివేపాకు మాత్రం యాడ్ చేస్తూ ఉంటాను నేను. నాకెందుకో చాలా ఇష్టం, అన్ని వంటల్లో వేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఇంకో రెసిపీ ఏంటంటే వంకాయ తవా ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్గా మంచి పెద్ద సైజు వంకాయలు ఉంటాయి కదా, సో దాంతో తవా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. నేను సపరేట్గా ఎప్పుడైనా వీడియో అయితే చేస్తాను దాని గురించి. నేను ఇక్కడ లైట్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం ఇది కూడా, అన్నీ ఫస్ట్ టైమే, నేను ఏం చేసినా అన్నీ ఫస్ట్ టైమే. సో ఇక్కడ ఇది ఉడుకుతుంది కదా, ఈలోపు నేను ఇక్కడ మసాలా పట్టిస్తున్నాను అనమాట. వీటికి మన ఇంట్లో ఉన్నదే బియ్యం పిండి కానీ లేకపోతే శనగపిండి కానీ ఇలాంటి పౌడర్స్ ఉంటాయి కదా, లైక్ జీరా పౌడర్, ధనియా పౌడర్, మసాలా పౌడర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా కొంచెం టేస్ట్కి తగ్గట్టు మనం కొంచెం యాడ్ చేసుకుని ఉప్పు కారం పసుపు ఆయిల్ లేకపోతే కొంచెం లైట్గా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. సో అదంతా కూడా మనం ఇప్పుడు చేపల ఫ్రై ఎలా చేస్తామో సేమ్ అలాగే అనమాట ఇది కూడా. సో అలాగైతే చేసేసేయండి. నేను ఇంకా ఇవన్నీ కూడా చక్రాల్లాగా అంటే రౌండ్ సైజులో కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత లైట్గా ఘాట్లు పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నానంటే కొంచెం ఉప్పు కారం పసుపు లోపలికి వెళ్తుంది, తర్వాత మసాలా అంతా కూడా బాగా పట్టిస్తుంది అని చెప్పేసి లోపలికి వెళ్ళి కొంచెం టేస్ట్గా ఉంటుందని చెప్పి నేనైతే అలాగా ఘాట్లు అయితే పెడుతున్నాను. ఒక హ్యాండ్తో కెమెరా, ఇంకో హ్యాండ్తో నేనైతే ఘాట్లు పెడుతున్నాను. నా ట్రైపాడ్ మర్చిపోయాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇప్పుడు నేను అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా, ట్రైపాడ్ తెచ్చుకుంటే సరిపోయేది. హడావిడిలో నేను ఇంకా ఏం పెట్టుకోలేకపోయాను. అది ఇంకా ఉంటే బాగుంటుంది, చక్కగా వీడియో అంతా కూడా బాగా తీయడానికి సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడైతే ఇది అంతా కూడా ఫ్రై అయిపోయింది కదా, సో నేనైతే రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా మీరు ఇలాగే యాడ్ చేసుకోండి రైస్, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ అన్ని స్పైసెస్ తర్వాత కూరగాయలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేస్తాం కదా. సో ఈ మసాలా అంతా కూడా ఈ రైస్కి అంతా పడుతుందని చెప్పేసి ఫస్ట్గా నేనైతే ఇక్కడ బియ్యం అంతా కూడా కలిపేస్తున్నాను. ఎందుకంటే మంచిగా రైస్కి పడుతుందని చెప్పి నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇదంతా. మీరు కూడా ఇలాగే అంటే నెమ్మదిగా కలుపుకోవాలి, అంటే ఫాస్ట్గా కలుపుకుంటే బియ్యం అది కూడా విరిగిపోతుంది కాబట్టి జస్ట్ మామూలుగా కలిపేయండి.
గరిటెతోటి. బాస్మతి బియ్యంతో వండుకుంటే చాలా బాగుంటుంది. నార్మల్ బియ్యంతో వండుకున్నా కూడా బాగుంటుంది. ఎక్కువగా బాస్మతి బియ్యంతో వండడానికి అయితే ట్రై చేయండి. దాని టేస్ట్ అనేది మనకు తెలియాలి కాబట్టి సో దాంతో అయితే వండుకోండి. అండ్ ఇక్కడ నేను జీరా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోనే మీరు లైక్ పౌడర్స్ ఉంటాయి కదా, మసాలా పౌడర్, జీరా పౌడర్, ధనియా పౌడర్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి. స్పైసీ ఎక్కువ తినాలి అని అనుకునే వాళ్ళు పౌడర్ అయితే ఇట్లా యాడ్ చేసుకోండి. తక్కువ తినే వాళ్ళకైతే ఇంకా మసాలా దినుసులతోనే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఎక్కువ ఘాటు ఉన్నా కూడా తినలేము. సో మొత్తం అంతా సరిపడగా అయితే చేసుకోండి. ఇక్కడ నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్కి, అంటే 4 గ్లాసుల రైస్కి 8 గ్లాసులు వాటర్ కంపల్సరీ వెయ్యాలి అని అనుకుంటారు, కానీ కాదు. నేను అది అస్సలు ఫాలో అవ్వను. నేనేం చేస్తానంటే 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేస్తాను. అప్పుడే మనకి చాలా అంటే చాలా పలుకులుగా మంచి అంటే పొడి పొడిగా ఉంటుంది రైస్. ఉడకదు అని అనుకోకండి, చాలా బాగా ఉడుకుతుంది. ఎప్పుడు ఉడుకుతుంది అంటే మనం బాగా గ్యాస్ అది కూడా స్లిమ్లో పెట్టేసి మూత అది పెట్టేసి గట్టిగా ఆవిరేది బయటికి రాకుండా దానికి బాగా కట్టుదిట్టంగా మూత అది పెట్టేసి తర్వాత దాని మీద ఇంకా బరువైన ఏమైనా పెట్టేసిన తర్వాత నేను చాలా స్లో పెట్టుకున్న తర్వాత సో దీనికి మూత అది పెట్టేసి నేను ఏదైనా బరువైంది ఏదన్నా మనం మసాలా దంచుకున్నది ఉంటుంది కదా, సో నేను అదైతే పెడతాను. ఎందుకంటే ఆవిరేది బయటికి రాకుండా ఉంటుంది కాబట్టి. సో మనకి మగ్గుతుంది, రైస్ అంతా మగ్గి బాగా ఉడుకుతుంది. ఉడకదేమో అని అనుకుంటారు, బట్ చాలా బాగా ఉడుకుతుంది. మనం దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టర్బ్ చేస్తే అది అసలు ఉడకదు. మధ్య మధ్యలో వెళ్ళి గరిటతో తిప్పి ఇట్లా చేస్తే అసలు ఉడకదు. మొత్తం అంతా కూడా బాగా మనం అంతా సెటప్ చేసేసి పైన మనం బరువైంది ఏదైనా పెట్టేసి మూతది పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ లోపు అయితే బాగా మగ్గిపోతుంది. సో తర్వాత వెళ్ళి చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ నేను తవా ఫ్రై అయితే చేస్తున్నాను. సో దానికి కావాల్సినవి సరిగ్గా చూపించకపోయినా నేనైతే చెప్తున్నాను కదా. నా దగ్గర ఉన్నది బియ్యం పిండి ఉంది, కొంచెం శనగపిండి వేసుకున్నాను. శనగపిండి ఎక్కువ వాడడానికి అయితే నేను ఇష్టపడను, అది మంచిది కాదు అన్న ఉద్దేశం. అంటే బయట బజ్జీలు అవన్నీ కూడా తింటారు, నేను కూడా తింటాను, టేస్ట్గా ఉంటుందని చెప్పేసి, గ్యాస్ అది వస్తుందని చెప్పి నేను ఎక్కువ ఎంటర్టైన్ చేయను. సో ఈలోపు నేను మసాలా పెట్టుకునే లోపు రైస్ అయితే ఉడికిపోయింది. చూడండి ఒకసారి నేను ఎలా పెట్టానో. ఆవిరి అంటే కొంచెం దగ్గరికి వచ్చింది కదా, నేను గరిట అయితే పెట్టలేదు, చూసారు కదా, అబ్జర్వ్ చేశారు కదా, అది దగ్గరికి వచ్చేసింది. మొత్తం అంతా రైస్ అంతా దగ్గరికి వచ్చింది. ఇంకొంచెం బాగా మగ్గితే బాగుంటుందని చెప్పి నేనైతే పైన మనం మసాలా దంచుకుంటాం కదా, సో దాన్ని అయితే పెట్టేశాను ఆవిరిది రాకుండా. సో ఇక్కడ నేను వంకాయలకి అంటే తవా ఫ్రైకి నేను కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, స్లైసెస్ ఉన్నాయి కదా, సో వాటికి నేను మొత్తం అంతా కూడా మసాలా అది పట్టించేసి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకుని ఫస్ట్ ప్యాన్ మీదే, అంటే తవా ఫ్రై అంటే ఇలానే చేయాలి. ప్యాన్ ఫస్ట్ హీట్ ఎక్కిందో లేదో చూసుకోండి. హీట్ ఎక్కిన తర్వాత మనకి ఒక 2-3 మినిట్స్లో అయితే అయిపోతుంది. సో ఫస్ట్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత ఇంకా మనం పట్టించుకునే ఈ మసాలా స్లైసెస్ ఉన్నాయి కదా, వంకాయ ముక్కలు రౌండ్గా కట్ చేసుకున్నవి, ఇవైతే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక 1 మినిట్లో అది మొత్తం అంతా కూడా అయిపోతుంది. సో తర్వాత పక్కకు తిరిగేసుకోవడమే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు. అండ్ లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో కొంచెం కామెంట్ చేస్తే మాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అనమాట. ఓకే, రెస్పాండ్ అవుతున్నారు కదా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అని చెప్పి మాకు కూడా ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సపోర్ట్ ఉంది అని ఫీలింగ్ అయితే ఉంటుంది మాకు. దయచేసి కొంచెం నచ్చినా నచ్చకపోయినా మీరు కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతామో, ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో ఏంటో అన్నీ కూడా మేము చూసుకుని అయితే ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకుంటాను నేను.
దయచేసి లైక్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే నేను మొత్తం అంతా కూడా మొత్తం ప్యాన్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఆ వంకాయలు చూడండి, లాస్ట్ నాకు కొయ్యడం రావట్లేదు, సర్లేదు ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది కదని చెప్పేసి దాంతోపాటే పెట్టేశాను. దాంతోపాటే దాన్ని ఫ్రై కూడా చేసేసాను అనమాట. సో మధ్య మధ్యలో ఇలాగ మనం కొంచెం ఆయిల్ పెట్టుకుంటూ ఉంటే, లైక్ ఆయిల్ అది వేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం ఆయిలీగా ఉన్నా కూడా, ఎక్కువ ఆయిలీగా ఉన్నా కూడా బాగోదు. కొంచెం లైట్గా అది ఆయిల్ అది తగిలితే బాగుంటుందని చెప్పేసి నేను లైట్గా ఆయిల్ అది వేస్తున్నాను. అండ్ తిరిగేసినప్పుడు కూడా ఆయిల్ అవసరం లేదు, ఆల్రెడీ ఫస్ట్ ఆయిల్ వేసేసాను కాబట్టి ఇంకా తిరిగేసినప్పుడు ఆయిల్ అవసరం లేదు. ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోకండి, లైట్గానే వేసుకోండి. అండ్ ఆ రోజైతే చాలా బాగుంది, నేను జస్ట్ ట్రై చేశాను అంతే. ఇంకా ఆ రోజు ఎందుకో తినాలనిపించి మేము ఇంకా అప్పటికప్పుడు చేసుకోవాల్సి వచ్చింది. ఏమైనా తినాలనిపిస్తే డిలీట్ చేయకండి, వెంటనే చేసేసుకోండి. లైక్ ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ రోజు అయినా అయితే ట్రై చేయండి. సో మేము కూడా అలాగే ట్రై చేసాము. ఇంకా రోజు ఏదో ఒక వీడియో పెట్టాలని ట్రై చేస్తున్నాను, షార్ట్ కానీ వీడియో కానీ పెట్టాలని ట్రై చేస్తున్నాను. బుడ్డోడితో అంటే జాక్ బాబ్తో నాకు కుదరట్లేదు. సో కుదిరినంత టైంలోనే పెట్టడానికైతే నేనైతే ట్రై చేస్తున్నాను. మీరు నా వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకండి అండ్ డిలే అయితే అసలు చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే వీడియోస్ తీస్తున్నాను నేను, సో మీరు కూడా చూడండి. సో ఇక్కడైతే ఫ్రై అయితే అయిపోయింది, చూసారా చాలా బాగుంది, చాలా యమ్మీగా ఉందన్నమాట. సో మసాలా అది కూడా అంతా బాగా పట్టింది ఆ ముక్కకి, చాలా టేస్టీగా ఉంది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ అండి, ఏం లేదు. జస్ట్ మన దగ్గర ఉన్న స్పైసెస్ అంటే పౌడర్స్ ఉంటాయి కదా, లైక్ ఇవన్నీ ధనియా జీరా పౌడర్స్, ఇవన్నీ కూడా దాంతోపాటు పసుపు, ఉప్పు, కారం, లేకపోతే మీరు మసాలా తినకపోతే అవేమీ అవసరం లేదు అని అనుకుంటే ఉప్పు, కారం, పసుపు, జస్ట్ ఆయిల్ అది నిమ్మకాయ అది పిండుకుని కొంచెం లైట్గా మొత్తం అంతా పట్టించేసి ఫ్రై చేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. పప్పుచారు లేకపోతే చారులో కానీ ఇలాగ సైడ్ డిష్కి కానీ ఎట్లాగైనా ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ అయిపోయింది చూడండి, చాలా యమ్మీగా ఉంది. ఆ రోజైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం, లంచ్ చాలా బాగుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట. చూసారా రైస్ మెత్తగా కాకుండా చక్కగా పలుకులుగా ఇలా విడివిడిగా ఉంది రైస్ అంతా కూడా. నాకు ఇలా ఉంటేనే ఇష్టం. సో ఇంకా ఆల్మోస్ట్ బుడ్డోడికి 6th మంత్ కంప్లీట్ అయిపోతుంది, ఇంకా 7th మంత్ వచ్చేస్తుంది. ఇంకా నేను కూడా ఇలాగా తినడం ట్రై చేసేస్తున్నాను. బేబీకి ఏమీ అవ్వట్లేదు, బట్ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పేసి నేను మరీ అంత ఎక్కువగా కాకుండా కొంచెం లైట్గా అయితే తీసుకుంటున్నాను. అంటే లైట్గా కొంచెం తింటున్నాను. మనకు అసలు పెట్టరు కదా, పథ్యాలన్నీ చేయమంటారు కదా. సో నేను కంప్లీట్గా 6th మంత్ వరకు నేను పథ్యాలు అయితే చేశాను. నేను వంకాయ కానీ లేకపోతే వాతో చేసిన ఫుడ్ ఉంటుంది కదా, సో డాక్టర్ చెప్పారు, మొత్తం డాక్టర్స్ అందరూ కూడా అన్నీ తినేయండి అని చెప్తారు. కాకపోతే మనం బుడ్డోడి గురించి అంటే పిల్లల గురించి మనం చూసుకోవాలి కదా, అందుకని చెప్పి నేను ఇప్పుడు లైట్గా అంటే తింటున్నాను, ఎక్కువ తినట్లేదు. తిన్న వెంటనే నేను ఇంకా మజ్జిగ తాగేసి లేకపోతే మజ్జిగన్నం అట్లా తినేస్తే కొంచెం చలవ చేస్తుంది అని చెప్పి అయితే నేను తింటున్నాను. ఇక్కడైతే నేను రైస్ అది చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది. కొంచెం లైట్గా అయితే అలవాటు అయితే చేసుకుంటున్నాను అన్నీ తినడానికి. ఇప్పటి వరకు అయితే ఏం తినకుండా ఉన్నాను, అంటే కొంచెం తినాలనిపిస్తుంది, క్రేవింగ్స్ అన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా కంట్రోల్ చేసుకున్నాను బుడ్డోడి కోసం. ఇంకా ఇప్పుడైతే లైట్గా స్టార్ట్ చేసేసాను. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను వీడియో. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ స్కిప్ చేయకుండా అందరూ చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో ఇక్కడితో నా బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఇంకా మంచి వీడియోస్ అయితే పెడతాను, చూస్తూనే ఉండండి. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.